వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల పాలిట కల్పతరువులా మారింది. ఎల్నినో ప్రభావం ఉన్న కాలువలు ఎండకుండా కాళేశ్వరం కాపాడుతోంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వరద కాలువలో కాళేశ్వరం జలాలు పారుతున్నాయి. రాంపూర్ రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నీరు చేరటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు వరద కెనాల్ దగ్గర పాలాభిషేకం చేసి రైతులు తమ కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. వరద కాలువకు రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తేవడం అనేది గత 10 ఏళ్ల కింద కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి రూపురేఖలే మారిపోయినాయి. వరదకాలం 2004లో తోడినప్పుడు ఎండిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి దాని ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా రావడానికి పంపులు పిటియేసి అన్ని పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం అది కాలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అంటూ మాట్లాడిరు. ఇలా అవే కాళేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా మా కమ్మర్పల్లి మోర్తాడ్ మండల సరిహద్దు మీద వచ్చి చూస్తే వాళ్ళకి గానొస్తాయి. అందుకే మేము అందరము ఈ పూలు పాలతోని కేసీఆర్ గారికి అభిషేకం చేయడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే వరదకాలకు పంపులు అనేటివి మంచిగా ఉన్నాయి, మమ్మల్ని రైతులని చిప్పలు పెట్టకండి, ఎప్పుడు చాలు చేయమన్నా చాలు చేయండి అని ప్రజల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. బాల్కొండలో మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తారు. మళ్ళీ ప్రజలు మేము ప్రశాంత్ అన్నకు ఎందుకు రుణపడి ఉన్నామంటే వరదకాలకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎమ్మెల్యే సాబ్గా ప్రశాంత్ అన్న ఉండడం వల్లనే ఈ రివర్స్ పంపింగ్కు అప్పుడు అవకాశం వచ్చింది. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పగానే కేసీఆర్ గారు దీనికి 3 పంపులు పిటియేసి వరదకాల ద్వారా ఎస్ఆర్ఎస్లు నింపడానికి ఒక మహాయజ్ఞంగా భావించి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన సల్వకు ప్రశాంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మా రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.